స్టాప్ లాస్ లేని ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ మీ బ్యాంక్ అకౌంట్స్కి హానికరం. ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ వితౌట్ స్టాప్ లాస్ ఈజ్ ఇంజూరియస్ టు యువర్ బ్యాంక్ అకౌంట్స్. హలో, హాయ్, హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. నేను మీ శ్యామ్. మీ ట్రేడింగ్లో సక్సెస్ అయ్యేంత వరకు నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. సో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాము. అది బుల్ కాల్ స్ప్రెడ్. ఓకే, అండ్ అసలు బుల్ కాల్ స్ప్రెడ్ అంటే ఏంటి, దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఎలాంటి సిచ్యువేషన్లో ఈ స్ట్రాటజీని మనం ఎంచుకుంటే మనకి ప్రాఫిటబుల్ వస్తుంది, ఎలాంటి సిచ్యువేషన్లో అవాయిడ్ చేస్తే ఎలా వస్తుంది. సో ఒక లైవ్ ట్రేడ్ కూడా చేసేద్దాము. బుల్ కాల్ స్ప్రెడ్లో స్ట్రైక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనే దానికి ఒక క్లారిటీగా ఉంటుంది. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈరోజు మనం చూస్తున్నాము బుల్ కాల్ స్ప్రెడ్. అసలు బుల్ కాల్ స్ప్రెడ్ అంటే ఏంటి? ఓకే, బుల్ అంటేనే మనకి అర్థమవుతుంది అది మీకు బుల్లిష్ వ్యూ ఉండాలనేసి. అండ్ కాల్ అంటే మీకు తెలిసిందే సిఈ. ఓకే, అండ్ కాల్ పుట్ అంటే ఏంటి అనేది ఒక సపరేట్ వీడియో చేసాము. సో దాంట్లో ఒకసారి వెళ్ళండి ఇఫ్ యు ఆర్ టూ బిగినర్. ఓకే, అండ్ స్ప్రెడ్స్ అంటే ఏంటి అంటే స్ప్రెడ్స్ వచ్చి లైక్ ఒక 2 ఆర్ మోర్ ఆప్షన్స్ని గనక మనం ఒక ట్రాన్సాక్షన్లో గనక వేస్తే కనుక దాన్ని స్ప్రెడ్ అనొచ్చు. అండ్ ఇప్పుడు పర్టికులర్గా మనం బుల్ కాల్ స్ప్రెడ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దాని యొక్క ఫార్మల్ డెఫినేషన్ ఏంటంటే ఏ బుల్ కాల్ స్ప్రెడ్ ఈజ్ అన్ ఆప్షన్ స్ట్రాటజీ. ఇది ఒక ఆప్షన్ స్ట్రాటజీ యూజ్డ్ వెన్ ఎ ట్రేడర్ ఈజ్ బెట్టింగ్ దాట్ ఏ స్టాక్ విల్ హ్యావ్ అ లిమిటెడ్ ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ ప్రైస్. అంటే లైక్ కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు, నేను సింపుల్ వర్డ్స్లో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో బుల్ కాల్ స్ప్రెడ్ అనేది ఒక ఆప్షన్ స్ట్రాటజీ. ఎప్పుడైతే మనం ఒక స్టాక్ కానీ ఇండెక్స్ కానీ ఒక లిమిటెడ్ ఇంక్రీజ్ అంటే ఒక లిమిటెడ్ పీరియడ్లో మాత్రమే ఇంక్రీజ్ అవుతుంది, అంతకు మించి వెళ్ళదు అనుకున్నప్పుడు మాత్రం ఈ స్ట్రాటజీని అయితే మనం యూజ్ చేస్తాం. ఓకే, అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ద స్ట్రాటజీ యూజెస్ 2 కాల్ ఆప్షన్స్ టు క్రియేట్ ఎ రేంజ్ కన్సిస్టెన్స్ ఆఫ్ లోవర్ స్ట్రైక్ అండ్ అప్పర్ స్ట్రైక్. అంటే ఈ స్ట్రాటజీలో వచ్చేసరికి లోవర్ స్ట్రైక్ ఒకటి, అప్పర్ స్ట్రైక్ ఒకటి. అంటే లైక్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక నిఫ్టీ వచ్చి 17,800లో 17,800లో ట్రేడింగ్ అవుతుంది అనుకుంటే కనుక దాని ఏటీఎం అంటే ఏంటి, ఎట్ ది మనీ 17,800 కాల్ అండ్ 18,000 సెల్. 18,000 కాల్ వచ్చి సెల్ చేస్తామన్నమాట. సో దీన్ని సింపుల్గా బుల్ కాల్ స్ప్రెడ్ అంటారు. మనం ఎగ్జాంపుల్స్లో అండ్ లైవ్లో చూసే కొద్దీ ఇంకా మీకు దీని గురించి ఇంకా క్లారిటీగా వస్తుంది. ఓకే, అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి ద బుల్లిష్ కాల్ స్ప్రెడ్ కెన్ లిమిట్ ద లాసెస్ ఆఫ్ ఓనింగ్ స్టాక్ బట్ ఇట్ ఆల్సో క్యాప్స్ ద గెయిన్స్. అంటే ఇది వచ్చి లాసెస్ని వచ్చి లిమిట్ చేస్తుంది. ఎందుకంటే మీకు ఈ వీడియో లోపలికి వెళ్ళే కొద్దీ మీకు అర్థమవుతుంది ఎందుకు మన లాసెస్ అనేవి లైక్ చాలా లిమిటెడ్ ఉంటాయి, ఫిక్స్డ్ ఉంటాయి అనేసి. అట్ ది సేమ్ టైం వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఆఫ్ దిస్ బుల్ కాల్ స్ప్రెడ్ వచ్చేసి గెయిన్స్. అంటే మన ప్రాఫిట్స్ని కూడా కొంచెం అది తక్కువగానే క్యాప్ చేసి ఉంచుతుంది అనమాట. అంటే పర్టికులర్గా ఇంతే ఉండాలి అనేసి. లైక్ ఒక మనం నాకెడ్ కాల్ కానీ పుట్ కానీ బై చేసినప్పుడు లైక్ అన్లిమిటెడ్ ప్రాఫిట్స్ ఉంటాయి కదా, అండ్ రిస్క్ వచ్చి ఆ ప్రీమియం 0 అయిపోతే అది రిస్క్. కానీ దీంట్లో అలా ఉండదు. ఆ యొక్క ప్రీమియంని మనం కొంతవరకు దాన్ని కాపాడుకోవచ్చు. అది ఎలా అనేది నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. సో బుల్ కాల్ స్ప్రెడ్లోకి వచ్చేసరికి సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే వన్ బయింగ్ ఏ కాల్ ఆప్షన్ అండ్ సెల్లింగ్ అనదర్ కాల్ ఆప్షన్. ఒక కాల్ని బై చేస్తాము, ఒక కాల్ని సెల్ చేస్తాం. ఓకే, సెల్ ఎందుకు చేస్తాం, బై ఎందుకు చేస్తాం అనేది నెక్స్ట్ ఎగ్జాంపుల్గా క్లారిటీగా ఇక్కడ చూద్దాము. సో బై 1 lot 17,800 సివి. ఓకే, ఒకవేళ నిఫ్టీ కనుక 17,770 ఆర్ 60 ఈ ఏరియాలో ఉన్నప్పుడు 17,800 ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చి ఏటీఎం అవుతుంది. అండ్ సెల్ అంటే ఇక్కడ వచ్చేసరికి 18,000 సెల్, 18,000 కాల్ని సెల్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ మన ఒపీనియన్ ఏంటంటే మ్యాక్సిమం 17,700 లెవెల్స్ నుంచి 17,900 వరకు వెళ్ళొచ్చు నిఫ్టీ, కానీ 18,000కి అయితే ఈరోజు వెళ్ళదు అనుకున్నప్పుడు మనం ఈ రకంగా ఒక బుల్ కాల్ స్ప్రెడ్ని చేసుకోవడం వల్ల ఏంటంటే ఒకవేళ అది పైకి వెళ్ళినప్పుడు మనకి ప్రాఫిట్ వస్తుంది, అట్ ది సేమ్ టైం 18,000 లెవెల్ వరకు వెళ్ళదు కాబట్టి మనకి దీంట్లో కూడా ప్రాఫిట్ ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ మన ఒపీనియన్, మన ప్రెడిక్షన్ కనుక, మన లైక్ అనాలిసిస్ కనుక రాంగ్ అయినా కూడా మీకు 17,800లో పెట్టినటువంటి ప్రీమియం మొత్తం కూడా కోల్పోల్సిన పని లేదు. బికాజ్
మనం ఆల్రెడీ 18,000 కాల్ని సెల్ చేసాం కాబట్టి దీంట్లోంచి ఈ సెల్ అయిన దాన్ని మనకి రివర్స్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు ఈ సెల్లోంచి ప్రాఫిట్ వస్తుంది కదా, సో అది మనకి కంపన్సేషన్గా అవుతుంది అనమాట. ఓకే, సో మనం ఏటీఎంని అయితే బై చేస్తాము, ఓటీఎంని అయితే సెల్ చేస్తాం. ఓకే, సో అండ్ బయింగ్ ఏ కాల్ ఆప్షన్ వచ్చేసి అన్లిమిటెడ్ ప్రాఫిట్, బై సెల్లింగ్ ఏ కాల్ ఆప్షన్ అగైన్ as ద బై వచ్చేసరికి లెస్ రిస్క్ అండ్ లాస్ కూడా ప్రొటెక్టెడ్ ఉంటుందన్నమాట. ఓకే, అండ్ బుల్ కాల్ స్ప్రెడ్ గురించి అడ్వాంటేజెస్ ఏంటంటే, ఈ అడ్వాంటేజెస్ చూసే ముందు మనం ఒక్కసారి లైవ్ మార్కెట్కి వెళ్ళి ఎనాలిసిస్, నిఫ్టీ ఎనాలిసిస్ లైవ్లో ఎలా ఉంది అండ్ ఇక్కడ ఒక స్ప్రెడ్ అనేది మనం అనుకున్నాం కదా, వీటిని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో మనం చూద్దాం. ఇక్కడ నిఫ్టీ అయితే మనకి ఇప్పుడు 17,700లో ట్రేడ్ అవుతుంది. నేను ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే కనుక బుల్లిష్ వ్యూ ఉంటాను. బట్ ఇక్కడ ఇంకొక క్యాచ్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ వచ్చి మనకి రెసిస్టెన్స్ ఉంది. ఓకే, కొంచెం డార్క్ చేస్తున్నా. సో మ్యాక్సిమం 17,785 ఆర్ 800 అనుకోండి. ఓకే, ఈ 800 లెవెల్కి అయితే వెళ్ళదు అనేసి మన వ్యూ ఉంది అనుకుందాం. ఓకే, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయినప్పుడు నేను లాంగ్ వెళ్తాను. బట్ అట్ ది సేమ్ టైం ఇక్కడ వరకు వచ్చి మనకి పడిపోవడం అనేది జరుగుతుంది కాబట్టి రిస్క్ ఉంది కాబట్టి, సో మనం ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయినప్పుడు మాత్రం మనం బుల్ కాల్ స్ప్రెడ్కి వెళ్దాము. స్ట్రైక్స్ కూడా ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా రెడీగా పెట్టుకోవాలి అనేది చూద్దాము. మనం ఆర్డర్స్ ట్యాబ్లోకి వెళ్ళిన తర్వాత బాస్కెట్స్లోకి వెళ్ళండి. న్యూ బాస్కెట్ అని ఉంటుంది, ఇక్కడ మనకి ఇవ్వాలి. మనం యాక్చువల్గా స్ట్రాటజీలో తెలుసుకున్నాం కదా, సో ఇక్కడ మనం బాస్కెట్లోకి వెళ్ళిన తర్వాత న్యూ బాస్కెట్ అని టైప్ చేసిన తర్వాత బుల్ కాల్ స్ప్రెడ్ అని ఇచ్చాను. ఇక్కడ వచ్చి 17,800 సిఈని బై 1 లాట్ మార్కెట్ ఆర్డర్ పెడుతున్నాను, యాడ్ చేశాను. అండ్ 18,000 సిఈని సెల్ చేస్తున్నాను. ఓకే, యాడ్ చేసాం. సో ఈ రెండింటికి కలిపి ఏటీఎం బై చేస్తున్నాము, ఓటీఎం సెల్ చేస్తున్నాము. ఓకే, ఈ రెండింటికి కలిపి 21,000 మార్జిన్ అవుతుంది. అండ్ ట్రెండ్ లైన్ బ్రేక్ అవడానికి అయితే రెడీగా ఉంది. లెట్స్ వెయిట్ ఫర్ దాట్. మనం తీసుకున్న స్ట్రైక్స్ వచ్చి 17,800 సెలెక్ట్ చేసాము. 17,800. ఇప్పుడు ఎట్ ది మనీ అయితే 750 ఉంది. బట్ విల్ వెయిట్ ఫర్ 800 టు రీచ్. 800 రీచ్ అయిన తర్వాత మాత్రమే ఇది మనం ఇంప్లిమెంట్ చేద్దాం. అండ్ జస్ట్ 200 అంటే 46 రూపీస్ ఎల్టీపీ ఉన్నది మనం సెల్ చేస్తున్నాము. మనం బై చేసేది వచ్చి 116 అనమాట. కొంతవరకు మనకి ఇది ఆల్మోస్ట్ 50% వరకు ప్రొడక్షన్ అనేది మనకి ఇస్తుంది. సో లెట్స్ వెయిట్. సో వచ్చిన తర్వాత ట్రెండ్ లైన్ బ్రేక్ అవుతుంది అనుకున్నప్పుడు మాత్రమే చేద్దాం అది. ఓకే, జస్ట్ ఎగ్జిక్యూట్ అయిన ప్రెస్ చేయగానే మనకి ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అయిపోతుంది. లెట్స్ వెయిట్. సో ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ చేద్దాము. ఓకే, 17,800, 18,000 సిఈ సెల్. ఓకే, సో ఎస్ అని అడుగుతుంది, ఎస్ కొట్టాం. ఓకే, సో రెండు కూడా ఎగ్జిక్యూట్ అయితే అయిపోయినాయి. సో లెట్స్ వెయిట్. సో మనం బుల్ కాల్ స్ప్రెడ్ వేసిన దగ్గర నుంచి మనం ప్రైస్ యాక్షన్లో తీసుకున్నాం, ట్రెండ్ లైన్ ఒకటి డ్రా చేసాము. ఈ ప్రైస్ నుంచి ఇక్కడ వరకు ఆల్మోస్ట్ 110 పాయింట్స్ అయితే హిట్ అయింది మనకి ఇక్కడ. సో లైవ్లో మనం బుల్ కాల్ స్ప్రెడ్ని ఎగ్జిక్యూట్ చేసాము అండ్ చిన్న ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది కదా మనం చూస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసరికి బయింగ్ కాల్ ఆప్షన్ వచ్చి మనకి అన్లిమిటెడ్ ప్రాఫిట్, లైక్ 40 రూపీస్లో 50 రూపీస్లో కొన్న 200, 300కి వెళ్ళొచ్చు అండ్ 800కి కూడా వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ సెల్లింగ్ ఏ కాల్ ఆప్షన్ ఎగెనెస్ట్ బై, అంటే బైకి ఎగెనెస్ట్గా మనం సెల్ కూడా చేస్తున్నాం కాబట్టి రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది అండ్ లాస్ కూడా ప్రొటెక్టెడ్గా ఉంటుందన్నమాట. ఓకే, అండ్ అడ్వాంటేజెస్ మ్యాక్సిమం ఏముంటాయంటే లోయర్ కాస్ట్. ఇప్పుడు మనం ఆల్రెడీ బాస్కెట్ ఆర్డర్లో చూసాం కదా ఇందాక, అప్రాక్సిమేట్గా 21,000 అయితే దానికి మొత్తం వచ్చేసరికి మార్జిన్ రిక్వైర్మెంట్ అయితే ఉంది. ఓకే, అండ్ మీకు ఎప్పుడైతే బులిష్ వ్యూ ఉంటుందో మార్కెట్ కానీ స్టాక్స్ మీద కానీ ఆర్ ఎనీ అదర్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ, బట్ నాట్ టూ మచ్ బులిష్, ఎక్కువ బులిష్నెస్ లేదు, అంటే ఇక్కడ నుంచి ఒక 600-700 పాయింట్స్ అయితే వెళ్తుందైతే నేను అనుకోవట్లేదు అనుకున్నప్పుడు మాత్రం ఈ బుల్ కాల్ స్ప్రెడ్ అనేది స్ట్రాటజీని అయితే యూజ్ చేయొచ్చు.
ఓకే, ఇక్కడ మనకి రిస్క్ వచ్చి లో అండ్ కంపారిటివ్లీ నాకెడ్ కాల్ బయింగ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. ఒకవేళ ప్రీమియం ఎక్కువ ఉందనుకుందాం, లైక్ 300-400 కాకుండా ఒక 700-800లో ఉందనుకోండి బ్యాంక్ నిఫ్టీ, ఒకవేళ మనం అనుకున్న డైరెక్షన్లో వెళ్ళకపోతే కనుక చాలా వరకు లాస్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి మనం ఇక్కడ ఏంటంటే క్యాప్ చేసుకుంటాం కాబట్టి అదొక ప్రొటెక్షన్గా ఉంటుందన్నమాట. ఓకే, అండ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ఓవర్ నైట్ క్యారింగ్, ఎవరైతే స్వింగ్ స్ట్రాటజీ అండ్ లైక్ బీటీఎస్టీ గురించి చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే నెక్స్ట్ ఓవర్ నైట్ ఏం జరుగుద్దో తెలియదు కాబట్టి వాళ్ళకు ఒక ప్రొటెక్షన్ అనేది ఉంటుందన్నమాట. ఒకవేళ గ్యాప్ అప్ అవుద్దని సిఈ తీసుకున్నాము, గ్యాప్ అప్ కాకుండా డౌన్ అయ్యింది అనుకోండి, అలాంటి మూమెంట్లో మనకి ఇది ప్రొటెక్షన్గా యూజ్ అవుతుంది. లాస్ అనేది తక్కువ అవుతుంది, అట్ ది సేమ్ టైం ప్రాఫిట్స్ కూడా తక్కువ అవుతాయి అన్నమాట. ఓకే, సో బీటీఎస్టీ గురించి మనం ఒక సపరేట్గా వీడియో చేసాము అండ్ అలర్ట్స్ కూడా మన యాప్లో అవైలబుల్ ఉన్నాయి. మీరు ఇంతవరకు చూడకపోతే కనుక ప్లీజ్ మన యాప్ని ఇన్స్టాల్ చేసుకుని ఎక్స్ప్లోర్ చేయండి. అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే, మెయిన్ థింగ్ ఏంటంటే క్యాప్డ్ ప్రాఫిట్స్. ఒకవేళ మన డైరెక్షన్ కరెక్ట్ అయినప్పటికీ మనం నాకెడ్లో ఎంతైతే లైక్ ప్రాఫిట్స్ అయితే తీసుకుంటామో దీంట్లో అంతైతే క్యాపిటల్ అయితే ప్రాఫిట్స్ అయితే తీసుకోలేము. దట్స్ అ బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఆఫ్ దిస్ బుల్ కాల్ స్ప్రెడ్. ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే, లైక్ నాకెడ్ పొజిషన్ తీసుకున్నప్పుడు ఒకటే సింగిల్ ట్రాన్సాక్షన్ ఉంటుంది, కాల్ కానీ పుట్ కానీ బై చేస్తాం. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాము, ఫస్ట్ బై చేస్తున్నాము, నెక్స్ట్ సెల్ చేస్తున్నాము. దీనివల్ల ఏంటంటే ఎస్టీటీ ట్రాన్సాక్షన్స్ అండ్ బ్రోకరేజ్ ఛార్జెస్ అనేవి ఎక్కువ అవుతాయి అన్నమాట. అండ్ స్లిపేజెస్ అంటే ఏంటంటే లైక్ ఇల్లిక్విడ్ స్టాక్స్లో మెయిన్గా ఉంటుంది. ఇండెక్స్లో మోస్ట్లీ ఈ ప్రాబ్లం అయితే రాదు, బట్ స్టాక్స్లోకి వచ్చేసరికి స్లిపేజెస్ ఉంటాయి. అంటే ఆస్క్ అండ్ బిడ్ ప్రైస్లో వచ్చేసరికి ఇక్కడ 300 ఉంటే ఇక్కడ 306 ఉంటుంది ఆస్క్ అండ్ బిడ్ ప్రైస్. 6 రూపీస్ డిఫరెన్స్ అంటే చాలా ఎక్కువ కదా. ఈవెన్ 1 రూపీ డిఫరెన్స్ అయినా సరే మనం చాలా, ఇఫ్ ఇట్ ఈజ్ లాట్ సైజ్ వచ్చి 2000-3000 ఉంటే కనుక చాలా వరకు మనకి స్లిపేజెస్లో లాస్ రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. సో వైల్ ఇంప్లిమెంటింగ్ ది స్ట్రాటజీ, ఈ స్ట్రాటజీని మీరు ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే మ్యాక్సిమం వచ్చి లిమిట్ ఆర్డర్సే పెట్టుకోండి, మార్కెట్ ఆర్డర్స్ అయితే యూజ్ చేయొచ్చు. ఓకే, సో హోప్ యూ లైక్ ద వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్. దీన్ని ట్రేడింగ్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ షేర్ చేయండి అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్.